హాయ్ మామ, గుడ్ మార్నింగ్. ఈరోజు చూసుకున్నట్లయితే బాణక్షర్ల గేట్ల దగ్గర ఉన్నాము. ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ ఇది మద్రాస్కి వెళ్ళేది టీజీపీ కాలువ చూడొచ్చు. ఉదయాన్నే వచ్చాము ఈరోజు. ఈ గేట్లు కడపకి వెళ్ళే వాటర్ ఏదో రిపేర్ ఉందని రిపేర్ చేస్తున్నారు. దానికి క్రేన్ తీసుకొచ్చి పాపం చాలా కష్టపడి దగ్గర 5-6 రోజులు అవుతుందంట ఇది రిపేర్ చేయడం వాటర్ది. దీని పేరు ఏం పేరు, క్రేన్. ఈ గేట్లు ఎత్తడానికి దించడానికి వర్క్ చేస్తున్నారు. వాటర్ అయితే చాలా ఉంది అనుకున్నాం, కానీ చూస్తే మొత్తం వాటర్ అంతా ఎండిపోయింది చూడొచ్చు. మళ్ళీ ఇప్పుడు మార్చిలో వాటర్ అంతా వెళ్ళిపోయాయి. మళ్ళీ ఎప్పుడు వస్తాయి? ఆగస్టులో వాటర్ వస్తాయి. అంతవరకు ఇలా ఎండిపోయి ఉంటుంది మొత్తము. చూడొచ్చు మనం. ఇంత వాటరు ఆల్రెడీ డీ వాటర్ అని మనకి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి వాటర్ వస్తూనే ఉంటాయి. ఈరోజు మొత్తం ఎండిపోయింది. ఆ లాస్ట్ చివరి కనపడేది అది గోరుకల్లుకి వెళ్ళే రిజర్వాయర్కి సంబంధించినది కాలువ. ఇక్కడ చూడండి, పాపం పనిముట్లు చాలా తీసుకొచ్చారు. ఈ క్రేన్స్, లైట్ సిస్టమ్ వద్ద మొత్తం ఇలా ఉన్న గేట్లని వాళ్ళు క్రేన్ సహాయంతో ఇలా అన్నీ ఓపెన్ చేసి పెట్టారు. చూద్దాం అక్కడికి వెళ్ళి ఎలా ఓపెన్ చేశారు గేట్లు. చూడు, సిలిండర్స్ ఉన్నాయి, రేకులు. అద్దా ఈ పెట్టిన గేట్లలో అలా ఉన్నాయి చూడు మొత్తం. ఈ సిలిండర్తో గ్యాస్ సిలిండర్ కోసం ఏమైనా సిలిండర్ పెట్టారేమో. ఆ గేట్లో ఉన్న పైన క్రేన్స్ అవన్నీ ఇప్పి పెట్టారు. ఇక్కడ చూడొచ్చు, మొత్తం గేట్లలో ఇప్పి పెట్టినారు మొత్తం. ఏమైనా ప్రాబ్లం ఉన్న వల్ల మొత్తం అన్నీ ఓపెన్ చేసినారు. దీన్ని అది మ్యాటర్. ఆ గేట్ పలిపోవడం వల్ల కొత్త గేట్లు వేయడానికి మొత్తం ఓపెన్ చేసి పెట్టారు. ఈ దిన్నె పైన ఉంటుంది, పైన కిందికి దించినారు ఈ దిన్నెలు. ఆ క్రేన్ సాయం మనం చూసాం కదా, క్రేన్ సాయం అక్కడ క్రేన్ సాయంతో ఇవల్ల చేసి పెట్టారు. ఇవి ప్రాబ్లం ఉన్నట్టున్నాయి. వాటర్ ప్రెషర్ ఎక్కువ తట్టుకోలేకపోవడంతో ఈ గేట్లను ఓపెన్ చేసి పెట్టారు మొత్తం. అవును, చాలా కష్టపడుతున్నారు. వర్కర్ లేరు ఈరోజు అడుగుదామంటే. ఇక్కడ చూసుకోవచ్చు, వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఇంకా ఏముంటుంది వాటర్. మళ్ళీ ఆగస్టు వరకు వాటర్ ఏం రాదు. చూడవచ్చు, మొత్తం వాటర్లో ఎండిపోయింది. వావ్, ఇక్కడ పారలు కూడా ఉన్నాయా? అడి పారాలు బాగా వెళ్ళిపోతున్నాయి కష్టంగా. హే పారలు ఇట్లాంటి కమాన్. పవర్ ఏం వెళ్ళిపోతున్నాయి. రైట్. ఈ పైన గేట్లు మొత్తం తీసేసినారు. ఇక్కడ చూసుకుంటే ఈ వాటర్ సంబంధించినది రిపోర్ట్ మొత్తం ఇక్కడ రాసినట్టున్నారు. ఇది వాటర్ సంబంధించిన డీటెయిల్స్. రెగ్యులేటర్ ప్రాక్టికల్ శ్రీశైలం రిజర్వాయర్ మెయిన్ ఛానల్ 3 గేర్లు ఓపెన్ చేసి పెట్టినట్టున్నారు. ఏం లేదు, మొత్తం అన్నీ ఓపెన్ చేసి పెట్టినారు. దిన్నెలలో తీసి లోపల దిన్నె తీసి బయట పెట్టినారు. ఇవి లోపల దిన్నెలే వల్ల. రైట్. ఇంకేమైంది, మొత్తం తీసి పెట్టారు. ఇక్కడ తీసి పెట్టినవే గేట్లు వచ్చేసి ఇక్కడ పెట్టారు. ఓహో, ఇదల్లా అక్కడ కూడా మస్తు పెట్టినారు. చాలా కష్టపడినారు పాపం. ఈ క్రేన్ కానీ లేకుంటే మనుషులాడ ఇంత పెద్ద గేట్లు ఎప్పుడు ఎత్తి పెట్టాలబ్బా. చూస్తే ఎన్ని గేట్లు తీసి పెట్టారు, మొత్తం మస్తునే తీసి పెట్టారు. ఆ కింద ఉంది, ఆ రూప్ సహాయంతో దీనికి గేటు కడతారు. ఈ రూపు దీనివల్ల ఉంటుంది. మళ్ళీ అదో రూపుల వల్ల ఇంత పెద్ద ఈజు మొత్తం సెట్టింగ్స్ మొత్తం అన్ని ఓపెన్ చేసి పెట్టినారు. చాలా కష్టపడినారు బాగానే. మళ్ళీ కొత్తగా బిగించడానికి టైం పడుతుందేమో కొంచెం. పోకుండా అడ్డం వేసినట్టున్నారు అక్కడికి. ఇప్పుడు మనం ఈరోజు వీడియో చూసినాం కదా, ఇప్పుడు అన్నీ ఓపెన్ చేసినారు. రేపొద్దున అన్నీ బిగించినాక మళ్ళీ వీడియో చేద్దాం. అప్పటికి పొద్దుగాల సూర్యుడు వస్తున్నాడు చూడండి, అంత క్లైమేట్ బాగుంది. ఓకే, బాయ్. ఎన్ఆర్ ఫిష్
నెక్స్ట్లో మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ వీడియో చేద్దాం. చాలా రోజులు వీడియో అప్లోడ్ అయ్యాక కొంచెం వర్క్ ఉండడం వల్ల. బై ఫ్రెండ్స్.